ప్రతిపక్షం మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా ఏపీ అసెంబ్లీ జరుగుతున్న తీరుపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. అసెంబ్లీ 10 నిమిషాలు వాయిదా అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సభలో ఒక ఛాలెంజ్ కి రూలింగ్ ఇస్తారా, తమ ఛాలెంజ్లపై రూలింగ్ ఇవ్వరా అని ప్రశ్నించారు. దేనికైనా ధర్మం న్యాయం ఉండాలని, పార్టీ మారిన 21 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని సవాల్ విసిరామని, కానీ స్పీకర్ను అడ్డం పెట్టుకుని అనర్హత వేటు పడకుండా చూస్తున్నారని వైఎస్ జగన్ అన్నారు. అనర్హత వేటు వేస్తే ప్రజల్లోకి వెళ్లి తెచ్చుకుందామన్న సవాల్కు స్పందించలేదని, ఓటుకు కోట్ల కేసులో మన వాళ్లు బ్రిఫెడ్ మీ అనే వాయిస్ చంద్రబాబుతో కాదో చెప్పాలని సవాల్ విసిరామని, దానిపై ఇప్పటి వరకు స్పందన లేదన్నారు. ప్రతిపక్షం సవాళ్లపై స్పందించారని, అదే అధికార పక్షం సవాల్పై మాత్రం స్పందించాలని ఎదురుదాడి చేయడం సరికాదని వైఎస్ జగన్ అన్నారు. స్పీకర్ కూడా అధికార పక్షం వైపే ఉన్నారన్నారు. చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ కలిసి తనపై తప్పుడు కేసులు వేయించారని, అందుకే అవిశ్వాసం సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి సర్కార్ను చంద్రబాబు కాపాడారని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. తన ఆస్తి 1,00,000 కోట్లని ఒకసారి, 43,000 కోట్లని మరోసారి చెప్తున్నారని, అందులో 10% ఇవ్వాలని తాను సవాల్ చేస్తే ప్రభుత్వం పారిపోయిందని ఆయన ఎద్దేవా చేశారు. తన సవాళ్లపై స్పందించేందుకు ఇంతవరకు ఒక్కరు కూడా ముందుకు రాలేదన్నారు. మళ్లీ అవే ఆరోపణలు తనపై చేస్తున్నారని వైఎస్ జగన్ అన్నారు. ఎప్పుడైనా వన్ సైడ్ ఛాలెంజ్ ఉండదన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన వ్యవహారంలో తాను చేసిన సవాల్కు సర్కార్ నుంచి స్పందనే లేదన్నారు. అధికార పార్టీ నేతలకు సంబంధించి అగ్రిగోల్డ్ బాధితులు తనకు చాలా సమాచారం ఇచ్చారని వైఎస్ జగన్ తెలిపారు. సభలో వాటిని తాను బయటపెడతాననే భయంతో మాట్లాడకుండా అడ్డుకుంటున్నారన్నారు. వాస్తవాలు చెబుతుంటే మైక్ కట్ చేస్తున్నారని ఆయన అన్నారు. సభలో తనను అడ్డుకున్న టీడీపీ నేతలు ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. సాయంత్రం మీడియా ఎదుట మొత్తం ఆధారాలతో సహా వెల్లడిస్తానని ఆయన తెలిపారు. ఓటుకు నోటు కేసులో ఆడియో టేప్లో ఉన్న వాయిస్ అయింది కాదని ఛాలెంజ్ చెప్పాలండి. 21 మందిని తీసుకొని పోయి డిస్క్వాలిఫై చేసి వాళ్ళని నిలబెట్టి హైలాండ్ ఆస్తులు ఎందుకు వేలానికి రాలేదని, యారాడ ప్రాపర్టీస్ షాపింగ్ మాల్స్ ను ఎందుకు వేలంలో చేర్చలేదని సూటిగా ప్రశ్నించారు. అగ్రిగోల్డ్ బాధితులని ప్రభుత్వం మోసం చేస్తుందని, బాధితుల వద్దకు తాను వెళ్లి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మృతులకు 10 లక్షల చొప్పున చెల్లిస్తామనగానే కాస్త చలనం వచ్చిందన్నారు. మొదట 3 లక్షల పరిహారాన్ని ప్రకటించి ఇప్పుడు 5 లక్షలు పెంచిందని వైఎస్ జగన్ అన్నారు. సభలో తాను మాట్లాడిన ప్రతిసారి మైక్ కట్ చేస్తున్నారని, అధికార పక్ష సభ్యులు లేచి సభను దారి మళ్లిస్తున్నారని వైఎస్ జగన్ అన్నారు. అగ్రిగోల్డ్పై ప్రభుత్వాన్ని నిలదీయగానే 40 రోజుల కిందట వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారన్నారు. ప్రజల గొంతు తాము వినిపిస్తుంటే ప్రభుత్వం అడ్డుకుంటోందని, సభలో తమపై ఆరోపణలు చేస్తూ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. వాళ్ల ట్రాప్ లో పడకుండా సంయమనం పాటిస్తే మళ్లీ తప్పు పడుతున్నారన్నారు. తమ సవాళ్లను చంద్రబాబు ఎట్టి పరిస్థితులను ఒప్పుకోరని ఆయన అన్నారు. మీరే అగ్రిగోల్డ్ లో మీరే డిపాజిట్ దారులు అయితే మీకు ఇది నచ్చుతుందా? ఇటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు ప్రతిపక్షం ఆధారాలు చూపిస్తా ఉన్నప్పుడు గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు చేయాల్సిన పని ఏంది? హైలాండ్ ప్రాపర్టీ ఆక్షన్కు రాదు. ఎందుకు రాదు? యారాడ ప్రాపర్టీ ఆక్షన్కు రాదు. విశాఖపట్నంలో ఉన్నది ఎందుకు రాదు? ఇంకోటి ఏంటది షాపింగ్ మాల్ అతహాయత షాపింగ్ మాల్ అది రాదు ఆక్షన్. ఎందుకు రాదు? ఇట్లా విలువైన ప్రాపర్టీస్ 1.5 సంవత్సరం నుంచి జరుగుతూ ఉంది ఆక్షన్ ప్రాసెస్ ప్రక్రియ. కేవలం 16 కోట్ల పాపం ఆ డిపాజిట్ దారులకు ఇచ్చినారు. వడ్డీలు ఎంత అవుతాయో వాళ్ళ పాపము, వాళ్ళ సొమ్ముకు, వాళ్ళ గురించి ఎవడన్నా పట్టించుకునే ఉన్నాడా? అసలు వాళ్ళకు 1182 కోట్లు ఇస్తే దాదాపుగా 14 లక్షల మందికి 13,83,000 మంది డిపాజిట్దారులకు మేలు జరుగుతుంది. గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఎట్లా వాళ్ళ దగ్గరే ఉన్నాయి. 1182 కోట్ల ప్రాపర్టీలు తీసుకుని ఆ 14 లక్షల మందికి ఉపశమనం చేసే కార్యక్రమం చేస్తారని చెప్పి 1000 కళ్ళతో నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడేటప్పుడు చూసినారు, ఎదురు చూసినారు. రాలా ఆయన దగ్గర నుంచి 105 మందికి ఆత్మహత్యలు చనిపోయిన పరిస్థితిలో వాళ్ళు ఉంటే ఫస్ట్ 3 లక్షలైనా, మళ్ళీ ఆ తర్వాత నేను అక్కడికి పోయి వాళ్ళతో సంఘీభావం తెలుపుతూ అగ్రిగోల్డ్ బాధితులకు వచ్చేది ఇంకొక సంవత్సరంలో కాస్తో కూస్తో గట్టిగా ఓపిక పట్టండి, ఆ తర్వాత దేవుడు దయ వల్ల మన ప్రభుత్వం వస్తుంది. చంద్రబాబు నాయుడు ఇచ్చిన 3 లక్షలు కాక మరో 7 లక్షలు, మొత్తం 10 లక్షలు చేసి పూలల్లో పెట్టి నేను ఇస్తానని చెప్పి నేను అన్నా. ఆ 1182 కోట్ల రూపాయలు కూడా పూలల్లో పెట్టి వచ్చిన వెంటనే
ఆ 14 లక్షల మందికి న్యాయం చేసే కార్యక్రమం ఖచ్చితంగా దగ్గరుండి నేను చేయిస్తాను అని 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 మా దగ్గర నుంచి ఊరట వాళ్ళ కాగిలిగోల్డ్ బాధితులకు పోతా ఉంది. అక్కడ నేను 10 లక్షలని చెప్పినా కాబట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చి వెంటనే 3 లక్షలు 5 లక్షలు చేస్తాడు. అసలు ఎక్కడుంది ఈ మనిషికి మానవత్వం? అగ్రిగోల్డ్ బాధితులకు సంబంధించి నిజంగా ఆయన మంత్రి మీద జగన్ చేస్తామన్న ఆరోపణలు ఏంటి? ఓ జగన్కు ఒక 20 నిమిషాలు ఒక అర్ధ గంట ఇచ్చి ఆయన చేసేది ఒకసారి చూద్దాం అన్న ఆలోచన వీళ్ళకి ఏమైనా ఉందా? మైక్ కట్ ప్లస్ పైగా టాపిక్ డైవర్ట్ చేసేందుకు కొత్తగా ఛాలెంజ్ అండి. అంటే దాని అర్థమే నీకు ప్రతిసారి రేపు పొద్దున ఎవడన్నా ఏదైనా ఆరోపణ తీసుకొని వచ్చి చేస్తే వెంటనే ఆరోపణ అనేది వినకోకుండా ఆరోపణలు సైడ్ లైన్ చేయడానికి నువ్వు ప్రూవ్ చేయలేకపోతే నువ్వు రాజీనామా చేస్తావా, నువ్వు ప్రూవ్ చేయలేకపోతే నువ్వు ఇది చేస్తావా అని చెప్పి ఈ టాపిక్ డైవర్ట్ చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. అంటే దాని అర్థం ఏంది? వినకూడదు అని అనుకుంటే నువ్వు ప్రూవ్ చేస్తావా అన్నాడు. ప్రూఫ్ అనేది ఏంది? జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటే ఏంది? జ్యుడిషియల్ ఎంక్వైరీ జడ్జి ఏం పోయి ఎంక్వైరీ చేయడు. జడ్జికి మన సపోర్ట్ ఇవ్వాలా. అది స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ ఇవ్వకూడదు, సిబిఐ చేత సపోర్ట్ ఇప్పించాలా. అప్పుడే కొద్దో గొప్ప న్యాయం జరుగుతుంది. ఈ లోపల అగ్రిగోల్డ్ బాధితులకు అన్యాయం జరగకూడదు. కాబట్టి ఉన్న భూములు ఏదైతే ఉన్నాయో ఆ భూములు అమ్మే కార్యక్రమం కొనసాగాలి. సిబిఐ చేయాల్సిన పని ఇటువంటి ఆరోపణలు ఏదైతే ఉన్నాయో వీటి అన్నిటి మీద సిబిఐ జ్యుడిషియల్ జడ్జికు సపోర్ట్ చేస్తూ, జ్యుడిషియల్ ఎంక్వైరీకి సపోర్ట్ చేస్తూ వాళ్ళ ఆధ్వర్యంలో సిబిఐ ఎంక్వైరీ చేసి ఇటువంటి ఆరోపణలు ఉన్న కేసులు అన్నిటి మీద ఆరోపణలు ఉన్న అన్ని కేసుల మీద ఎంక్వైరీ చేసి ఆ భూములను కూడా తీసుకొని వచ్చి ఈ అమ్మే భూముల జాబితాలోకి కలుపుగలిగితే అప్పుడు ఆ భూములకు కూడా విలువ వస్తుంది. ఆ భూములు కూడా అమ్మినప్పుడు డిపాజిట్దారులకు ఇంకా కాస్త మేలు జరుగుతుంది. ఇది ఎవడైనా బాధ్యత కలిగిన వాడు, ఎటువంటి తప్పులు చేయని వాడు ఎవడైనా చేసే పని. ఇవాళ ఆ పరిస్థితి ఎక్కడుంది? ఏదన్నా కానీ వితండవాదం. వాళ్ళేమో ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు. మేము ఛాలెంజ్ చేస్తే తీసుకునే పరిస్థితి ఉండదు.